అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని వీడియో డిలీట్ పై మెటా విచారం, మోదీకి క్షమాపణలు తెలిపిన జూకర్బర్గ్. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష, అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు కీలక సూచనలు. కేంద్రంతో సమన్వయంపై రేవంత్ ఫోకస్, ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ. సమ్మక్క సారక్క ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందన్న హరీష్ రావు, ప్రభుత్వ పరిణామాలు చూస్తుంటే కడుపు రగులుతోందని ఫైర్. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్, కట్టుకథలతో బట్ట కాల్చి మీద వేయొద్దని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, డీప్ ఫేక్ల వ్యాప్తి, ప్లాట్ఫామ్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై మెటా విచారం వ్యక్తం చేసింది. అలాగే కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేసేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా బృందం అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా క్షమాపణలు చెప్పడంతో పాటు తమ ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన ప్లాట్లను కూడా మెటా అంగీకరించినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు బాధ్యత వహించడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్కు రావడానికి, దాడి ఘటనపై స్పందించడానికి కూడా ధైర్యం చూపడం లేదని ఆగ్రహించారు. అమిత్ షా ముందు 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయన్నారు. హింసకు ఆయన ఆదేశాలు ఇచ్చి ఉంటే దానికి ఆయనే బాధ్యులని చెప్పారు. The person who is responsible for this violence, the person who has had the pellet gun fire into this young lady, the person who's had the pellet gun fire into that young man I brought here, the person who has turned the police force against this young lady who's asking for their protection is Mr. Amit Shah, is the Home Minister of India. He does not have the decency to come to Parliament. He does not have the decency or the courage to comment on what has happened. And there's only 2 possibilities. One, he did not know that this violence was being carried out on the children, in which case he's incompetent. And 2, that he ordered the shooting of the pellet gun, he ordered the violence on these children, on these youngsters, which means he's culpable. Either way, he is responsible. ఇక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ రంగాల్లో 9.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొత్తం పెట్టుబడులలో ప్రభుత్వం వైపు నుంచి 3.50 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు వెచ్చిస్తుండగా ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా 5.30 లక్షల కోట్లను రాబట్టేలా పక్కా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక రీజియన్ మొత్తానికి జేసీటీ ప్రాజెక్టును ప్రధాన యాంకర్ ప్రాజెక్టుగా మలుచుకొని అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్లతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులపై చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పలు సాగునీటి ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావించారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు బ్యాడ్మింటన్ దిగ్గజం పివి సింధు విశాఖలో అకాడమీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సింధు తెలిపారు. 7 ప్రధాన క్రీడా విభాగాలతో పాటు నూతన క్రీడాంశాలు అందులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్, ఒలింపిక్స్లో ఉపయోగించే ఇటలీకి చెందిన మిర్తా పూల్స్ 25 ప్రమాణాల మీటర్లతో ఏర్పాటు చేశామని తెలిపారు. To learn from the great sporting institutions, I look forward to the day when young athletes across India will say, I would like to go get trained at the PV Sindhu Center for Sports Excellence in the great city of Visakhapatnam and great state of Andhra Pradesh. That will be the day that will make me very proud. When Andhra Pradesh will not just produce champions, but it will become a destination for potential champions. I would like to congratulate Sindhu, not only for winning medals for India. I always send her a message, and I must admit that she is a lot prompter than I am in replying to those messages. But I would like to thank her for choosing to giving back to the next generations. It is not easy to build an institution, especially being a sports person and trying to build an institution is not at all easy. As you just appealed, you do need the support of the movers and shakers of Visakhapatnam. Here, children can explore 7 core sports and close to 9 sporting experiences. They can play, try, fail, return, and around 10 or 10 and half begin choosing a clearer direction with guidance from coaches and families. This is not about keeping children unfocused. It is about building athletes before asking them to become specialists. A badminton player who swims and does gymnastics is not wasting badminton time. Swimming develops endurance and breathing control. Gymnastics builds balance, mobility, core strength, and body control. Different age groups and movements help muscles develop more evenly, allows tendons and ligaments to adapt to different loads, improves coordination, and reduces repetitive stress. It builds the athlete before specializing the athlete. I'm very happy to inspire athletes that రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాబోయే 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి అవసరాల కోసమే భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 63% వాటాలో ప్రథమ ప్రాధాన్యత తాగునీటికే తొలి పీఠం వేస్తున్నామని స్పష్టం చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే
శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారం అమరావతిలో అమృత యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని తెలిపారు. ఏఐ, క్వాంటమ్ ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సభరితమైన కాలంలో విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని తెలిపారు. We must get up along with the sun. Not, I don't think any one of you have any sons, but I am talking of the sun, S-U-N, Surya. He is a God who gives us darshan every day without any offering. He blesses us in the morning, raise you the sun, do your activity, and by that time sunset, try to complete your work. That is my advice to all the youngsters. Some of you may think it's a little odd, except people who are doing night shift. Night shift, of course, they have to work in IT and other things. But others, my advice is this. And then spend. As you begin your career here, I want to leave you with one suggestion. Do not chase success, chase excellence, and success will follow you. Never stop learning. The degree you receive today is not the end of education, it is the beginning. The world is changing every day. Keep learning, keep curious, and stay humble. Years from now, I hope people do not remember you only for your success, but I hope they will remember you for the impact, the change you have done on society. Because that is a legacy worth leaving behind. And the best part, you are beginning your career at one of the most exciting times of Andhra Pradesh's history. Today, Andhra Pradesh is building an ecosystem where young people can dream bigger than ever before. We are creating opportunities for innovators, entrepreneurs, researchers, and future leaders like you. My dear graduates, you are beginning your career. Celebrate your graduation today. Let us also reaffirm our shared commitment to excellence, integrity, sustainability, inclusiveness, and service to humanity. These enduring values will continue to guide our university in our mission of creating enlightened citizens and transformative leaders like all of you. విజయవాడలో కలకలం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు పోలీస్ కస్టడీ ముగిసింది. ప్రత్యేక విచారణ బృందం అధికారులు సిఐ నాగరాజును గత 7 రోజులుగా విచారించారు. కస్టడీ గడువు పూర్తి కావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొద్దిసేపట్లోనే సిఐ నాగరాజును విజయవాడ కోర్టులో హాజరుపరచడానికి సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి సైలెన్సర్లు తొలగించి బల ప్రదర్శన చేశారని, ప్రజలను ఇబ్బందులు కలిగించారని ఆరోపించారు. రౌడీజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని ఆరోపించారు. ముసల కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అసలు పొగాకు రైతుల కష్టాలు ఎప్పుడైనా ఆయన చెవుకు వినిపించినాయా? ఏ రోజన్నా అటువైపు వాళ్ళ దిశగా ఆలోచించి కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాసిన బాపత ఎప్పుడైనా ఉందా? వివరాల్లోకి వెళ్తే 2020-23 మధ్య బర్లీ పొగాకు ధరలు క్వింటాలకి రూపాయలు 10,000 లోపే పడిపోయాయి. కొన్ని చోట్ల అయితే కేవలం 7,000కి 8,000కి కూడా కొనేవారు. ముసల కన్నీరు కారు విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు మద్దతుగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ఏపీలో ఐబీఎం కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు. యువతకు భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యాలు, నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని లోకేష్ తెలిపారు. విశాఖ ఏఐ డిజిటల్ ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఐబీఎంతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. టీఎన్జేఓ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. హరీష్ రావు పక్క రాష్ట్రాల్లో చేసిన పూజలపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాంటి పూజలు చేయించడం శ్రేయస్కరం కాదని విమర్శించారు. గోప్యంగా ఆ దేవాలయాలకు ఎందుకు వెళ్లారో చెప్పాలని తెలిపారు. నిజామాబాద్ వారు అత్యంత ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొనే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా జిల్లా, నా పట్టణం, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలా అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎన్జిఓ జిల్లా కార్యవర్గానికి, ఎన్జిఓ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మవారు పాత కలెక్టరేట్ లో వెలిసిన అమ్మవారు, మనం బోనం స్వీకరిస్తున్న అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మంచి వర్షాలతో, పాడి పంటలతో, పశు సంపదతో, పారిశ్రామికంగా, విద్యాపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా ఈ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని దశలుగా అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొత్తం కేబినెట్ కి అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి. అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆకాంక్షని, కోరికని అమ్మవారికి
వెలిబుచ్చడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా. అన్ని రకాలుగా ఈ జిల్లాని అభివృద్ధి చేసేందుకు మాకు శక్తులు ఇవ్వాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ సాగునీరు ప్రయోజనాలను పనంగా పెట్టేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎంబీ ఏపీ ప్రయోజన కోసం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాల్సిన అవసరం ఆ రాష్ట్రానికి ప్రతిపాదించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు. కట్టుకథలతో బట్టకాల్చి మీద వేయొద్దని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడేది లేదని, ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక హైదరాబాద్లోని 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు పొందడానికి ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో సదరు కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని కాలేజీలకు అసలు అనుమతులు లేకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలు బోర్డుకు సమర్పించారు. ఈ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతి రాజధాని పరిధిలోని సిఆర్డీఏకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణానికి వీలుగా మితడాక గ్రామంలో 22,340 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు పల్నాడులోని 244 ఎకరాల దేవాదాయ శాఖ ఇనాం భూముల సేకరణ కోసం సిఆర్డీఏ నిధుల నుంచి 122 కోట్లు చెల్లించేందుకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ రైరాకను చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజు మినహాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో సురక్షితమైన అనుసంధానించబడిన స్మార్ట్ రవాణా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. నగరంలో రవాణా మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. హంటా మేనేజింగ్ డైరెక్టర్ జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, అదనపు కమిషనర్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన పాల్గొన్నారు. సిలబస్లపై లెక్చరర్లకు తెలంగాణ ఇంటర్ బోర్డు 2 రోజుల శిక్షణా తరగతులు ప్రారంభించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి మాస్టర్ ట్రైనర్లు ఆహ్వానించారు. హైదరాబాద్లో శిక్షణ పొందిన ఈ మాస్టర్ ట్రైనర్లు అనంతరం తమ సొంత జిల్లాలకు వెళ్లి అక్కడ ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు శిక్షణ ఇస్తారని అధికారులు వెల్లడించారు. ఇంటర్ బోర్డు ద్వారా చివరిసారిగా 2015లో ఈ విధమైన శిక్షణ తరగతులు నిర్వహించారు. మళ్ళీ సుదీర్ఘ విరామం తర్వాత 2026లోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శిక్షను సమర్థవంతంగా అందించేందుకు మొత్తం 3 విభాగాలుగా శిక్షణ సెషన్లను వర్గీకరించారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి లాభాలతో ముగిసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ సెషన్ ఆక్షన్ విధానం కారణంగా ట్రేడింగ్ చివరి గంటలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు పెరిగి 78,581 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 24,625 వద్ద స్థిరపడింది. మార్కెట్లో అస్థిరతను సూచించే ఇండియా PIX 1.5% తగ్గి 12 వద్దకు చేరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్నానండి మెట్రో టీవీ.